హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్లోని 12th లెసన్ అండి. రాణి శంకరమ్మ చివరి లెసన్ అండి. రాణి శంకరమ్మ ఇతివృత్తము చారిత్రక వీరగాథ అండి. ఓకేనా అండి. రాణి శంకరమ్మ అంటే ఒక వీర వనిత వీరగాథ అండి. ఓకేనా. చారిత్రక వీరగాథ ప్రక్రియ అనేది గేయ కథ అండి. మనకు రాణి శంకరమ్మ అనగానే ఒక వ్యాసం రాయడానికి ఆలోచన వస్తుందండి. కానీ ఇక్కడ గేయంని రాయాలండి. ఓకేనా అండి. ఆమె రాణి శంకరమ్మ గురించి వ్యాసం రాసే బదులు, కథ చెప్పే బదులు గేయ కథ అని చెప్తే, పాట రూపంలో ఆమె కథ చెప్తే బాగుంటుందని అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. ప్రక్రియ అనేది గేయ కథ. రాణి శంకరమ్మ ఆమె ప్రక్రియ గేయ కథ అండి. ఓకేనా. తల్లి రాజమ్మనండి, తండ్రి సంగారెడ్డి అండి. ఓకేనా. తల్లి రాజమ్మ, తండ్రి సంగారెడ్డి. రాణి శంకరమ్మ ఆందోళన సంస్థానాన్ని పాలించిందండి. ఆందోళన ఎక్కడండి? మెదక్. ఓకేనండి. మెదక్ డిస్టిక్లోని ఆందోళన సంస్థానాన్ని పాలించింది. సంగారెడ్డి గౌడిచర్ల 1702లో పుట్టిందండి. ఓకేనండి. ఎక్కడ? సంగారెడ్డిలో గౌడిచర్లలో 1702లో పుట్టిందండి. ఓకేనా. మెదక్ ప్రాంతాన్ని చరితార్థం చేసిందండి. ఈ ఆందోళన సంస్థానం కూడా ఎక్కడుందండి? మెదక్లో ఉందండి. ఓకేనా. సంపన్నుడుంబై రంగా కృష్ణమాచార్యులు రచించినటువంటి మెదక్ జిల్లా అంతర ఆందవూలు శౌర్య వీరారెడ్డి త్రయం అనే పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠం ఇదండి. ఓకేనా. రంగకృష్ణమాచార్యులు. ఓకేనండి. ఎవరు? సంపన్నుడై. ఎవరు ఉంటారండి సంపన్నుడు? రంగకృష్ణ. ఓకేనండి. కృష్ణుడు అని గుర్తుంచుకోండి. సో ఏం చేశారండి? మెదక్ జిల్లా అంతర్గత అందవూలు అనే శౌర్య వీరారెడ్డి త్రయం అనే ఒక పుస్తకం ఉందండి. దాని ఆధారంగా ఈ పాఠంని రాశారండి. ఓకేనా. నైజాం నవాబులు శంకరమ్మకు ఏమని బిరుదునిచ్చిండ్రండి? రాయబాగిన్. ఓకేనండి. ఎవరిచ్చిండ్రు? నిజాం నవాబులు రాయబాగిన్ అనే బిరుదునిచ్చారు. నెక్స్ట్, సంఖ్య ప్లస్ నామవాచకం అట్లా ఉంటే దాన్ని ఏమంటామండి? ద్విగు సమాసం. ద్విగు వచ్చిందంటే కంపల్సరీ అక్కడ ఏముండాలి? సంఖ్య నామవాచకం అనేది ఉండాలండి.